బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సెంట్రల్ జైల్లో ఫోన్ల కలకలంపై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. జైల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు హోంమంత్రి. విశాఖ జైల్లో గంజాయి మొక్క కనిపించిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమె. ఖైదీలకు గంజాయి సరఫరా చేస్తున్నారనే ఆరోపణలున్నాయంటూ కూడా చెప్పుకొచ్చారు అనిత. మొబైల్స్ ఎవరు వాడారో 10 రోజుల్లో తేలుస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. తప్పు చేసిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేనన్నారు హోంమంత్రి. 10 రోజుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు హోంమంత్రి అనిత. పిఏ జగదీష్ వ్యవహారంపై స్పందించారామె. పిఏ జగదీశ్వర్ వ్యవహారాలు తెలిసి అప్రమత్తమయ్యా అంటూ చెప్పుకున్నారామె. ఇక దాంతోపాటు 2-3 సార్లు చెప్పినా జగదీష్ వినలేదన్నారు. పదే ఆరోపణలు రావడంతో 10 రోజుల క్రితమే తొలగించా అంటూ చెప్పుకొచ్చారు. పార్టీకి నష్టం కలుగుతుందనుకుంటే తన పిల్లలను కూడా దూరం పెడతా అన్నారు అనిత. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సెంట్రల్ జైల్లో ఫోన్ల కలకలం మీద హోంమంత్రి అనిత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. జైల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు హోంమంత్రి. విశాఖ జైల్లో గంజాయి మొక్క కనిపించిందంటూ చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఖైదీలకు గంజాయి సరఫరా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మొబైల్స్ ఎవరు వాడారో 10 రోజుల్లో తెలుస్తామంటూ చెప్పుకొచ్చారు అనిత. తప్పు చేసిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరన్నారు హోంమంత్రి. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి కామెంట్స్ చేశారు, మరి ముఖ్యంగా విశాఖ సెంట్రల్ జైల్లో ప్రస్తుతం పరిస్థితి ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఎటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, విశాఖపట్నం సెంట్రల్ జైలు దగ్గర ఎటువంటి సినారియో ఉంది, మరి ముఖ్యంగా ఈ వ్యవహారం తర్వాత ఫోన్ అంశానికి సంబంధించిన సిచ్యువేషన్ తర్వాత ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ హోంశాఖ? సచిన్, నిజంగా ఇది వారం రోజుల క్రితం అయితే మటుకు ఇది మొత్తం హాట్ టాపిక్, మొత్తం స్టేట్ అంతా హాట్ టాపిక్ గా మారింది. విశాఖ సెంట్రల్ జైల్లో ఫోన్స్ కలకలం అయితే రేపింది. ఫోన్స్ ఎలాగ వెళ్తున్నాయి లోపలికి, ఎందుకు వెళ్తున్నాయి, ఎవరి ద్వారా వెళ్తున్నాయని చెప్పి మొత్తం ఆరా తీసే పని మీద అయితే మొత్తం వివరణ అడగక అయితే జైలు శాఖ డిఐజీ సూపరింటెండెంట్ ఇద్దరు మొత్తం రంగంలోకి అయితే దిగడం అయితే జరిగింది. మొత్తం అంతా అన్ని బ్యారెక్స్ లో క్షుణ్ణంగా అయితే పరిశీలించారు. అయితే ఎంతో విశాఖ సెంట్రల్ జైలు అంటే చాలా ఎన్నో నేరాలు అవి చేసి వచ్చిన నిందితులు, అలాగే కొన్ని బ్యారెక్స్ అయితే మావోయిస్టులు, కొంతమంది గంజాయి స్మగ్లర్స్, వీళ్ళంతా మొత్తం చాలా మంది ఉండే పరిస్థితి ఏర్పడింది. నిజంగా అందులో పాత ప్రభుత్వం ఎంవివి సత్యనారాయణ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఇంట్లో కిడ్నాప్ చేసిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గర మొబైల్స్ అవి దొరకడం, అవన్నీ అసలు ఎలాగ బయట లోపల నుంచి ఎందుకు బయటకు వెళ్తున్నాయి, అసలు ఏంటని చెప్పి ఆరా తీసి క్రమంలో అయితే మొత్తం అంతా క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఈ వార్డర్స్ ఎవరైతే ఉంటారో జైలు వార్డర్స్ ద్వారా వస్తున్నాయా ఏంటని చెప్పి మొత్తం అంతా వీళ్ళు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు మొత్తం వంగలపూడి అనిత హోంమంత్రి మొత్తం జైలు అంతా మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి మొత్తం మీడియాకైతే వివరించారు. సత్యం, అసలు ఇంతకీ ఏం జరిగింది అంటే ఎక్కడైనా క్లూ దొరికిందా? ఏదో ఎప్పటికీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది, ఇన్వెస్టిగేషన్ కీలక దశకు చేరుకుందంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి క్లూస్ ని పోలీసు శాఖ సంపాదించడం జరిగింది? ఎవరైనా అనుమానితులకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుందా పోలీసు శాఖలో? సచిన్, ప్రధానంగా ఈ బయట నుంచి ఎలాగెళ్తారని చెప్పి మొత్తం ఈ వార్డర్స్, జైలు వార్డర్స్ ద్వారా వెళ్తున్నాయి అని చెప్పి మొత్తం అంతా ఆవిడ చెప్తున్నారు. అయితే కంపల్సరిగా వాళ్ళకి అనుమానం ఉన్న వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ నుంచి 5 years 5 ఏళ్ళు దాటిన వాళ్ళందరినీ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే క్షణం ప్రత్యేకించి చెప్పాల్సింది ఏంటంటే జైల్లో మేము ఈ గంజాయి మొక్క కూడా ఒకటి చూసిన పరిస్థితి అయితే ఏర్పడింది. అసలు అది ఎలా వెళ్ళింది, బయట నుంచి ఎలా వెళ్తున్నాయని చెప్పి మొత్తం అంతా వీళ్ళు మొత్తం కట్టుదిట్టం చేశారు. అయితే ప్రధానంగా ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇది వరకు ఉన్న సూపరింటెండెంట్లు ద్వారా మొత్తం అంతా ఇవన్నీ చూసి చూడనట్టయితే వ్యవహరించేవారు. అయితే ఇప్పుడు మహేష్ బాబు అని చెప్పి ఒక కొత్త సూపరింటెండెంట్ వచ్చారు. వచ్చి మొత్తం అంతా కట్టుదిట్టం చేయడంతో ఇవన్నీ బయటకు పడుతున్నాయి. మొత్తం అంతా ఎక్కడికెక్కడ కట్టుదిట్టం చేసి చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నారు. దానివల్ల ఇవన్నీ మొత్తం ఈ వార్డర్స్ గానీ, ఈ జైలు కానిస్టేబుల్స్ గానీ మొత్తం అంతా వీళ్ళంతా హెల్ప్ చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉంటాం. అవసరమైతే ఎవరిని ఉపేక్షించేది లేదని చెప్పి హోంమంత్రి అనిత అయితే వెల్లడించడం జరిగింది. సచిన్, రైట్ శివరామకృష్ణ, ఒక్కసారి మీ లైన్లో ఉండండి. ఇదే అంశానికి సంబంధించి హోంమంత్రి అనిత రియాక్ట్ అయ్యారు. హోంమంత్రి అనిత ఏమంటున్నారో చూద్దాం. మీ అందరికీ తెలుసు, గత నెల రోజులుగా మన విశాఖపట్నం కేంద్ర కారాగారం ఏదో ఒక సందర్భంలో న్యూస్లోకి వస్తూనే ఉంది. విషయం ఏంటంటే లాస్ట్ సూపరింటెండెంట్ కూడా సస్పెండ్ చేసే పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే లోపలికి గాంజా సరఫరా అన్నది జరుగుతుంది. కొంతమంది స్టాఫ్ లోపల ఖైదీలకి గాంజా సరఫరా చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని ఆరోపణలు రావటం,
దాని నేపథ్యంలో లాస్ట్ టైం కూడా మేమందరం కూడా దీని మీద ఎంక్వైరీ వేయడం జరిగింది. కొన్ని నిజాలు బయటపడిన తర్వాత కొంతమందిని కూడా అక్కడ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఆ రోజు నుంచి నేను లాస్ట్ టైం ఇక్కడికి ప్రెజెంట్ విజిట్కి ఫార్మల్ విజిట్కి వచ్చినప్పుడు కూడా నేను చాలా సందర్భాల్లో ఇక్కడ అబ్జర్వ్ చేసి వాళ్ళందరినీ కూడా కొంచెం అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రతిసారి మేడం ఏంటి లాస్ట్ 5 years గురించి మాట్లాడతారని మీరు అనుకోవచ్చు, కానీ ఆ ల్యాప్సెస్ అన్నవి చాలా క్లియర్గా మేము ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లాస్ట్ గవర్నమెంట్ కంప్లీట్గా ప్రెజెన్స్ తాలూకా సెక్యూరిటీ పర్పస్లో కానీ వాటి మెయింటెనెన్స్ విషయంలో కానీ లోపల అసలు కనీసం ట్రాన్స్ఫర్స్ విషయంలోని కానీ లోపల ఏం జరుగుతుంది అన్నది కంప్లీట్గా వదిలేశారు. మేము వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మేము అబ్జర్వ్ చేసుకొని పిన్ టు పిన్ మేము ఎంక్వైరీ చేసుకొని ప్రతి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటూ ఉంటే కొన్ని సందర్భాల్లో కొంతమందికి అది ఇబ్బంది కలిగే పరిస్థితులు రావచ్చు. ఆ ఇబ్బందులు ఎవరికి ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా సెక్యూరిటీ సేఫ్టీ అన్నది ముఖ్యం. కాబట్టి ద సేమ్ టైం లోపల ఎలాంటి ప్రిజనర్స్ మనం అనేసరికి లోపల ముద్దాయిలందరూ కూడా రకరకాల కేసుల్లో బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు. హత్య కేసుల్లో ఉంటారు, గొడవల్లో ఉంటారు, గాంజా కేసుల్లో ఉంటారు, రేప్ కేసెస్ ఉంటాయి, కొంతమంది లైఫ్ పడిన వాళ్ళు ఉంటారు. అంటే ఓవరాల్గా ప్రిజన్ అనేది చాలా కేర్గా చూసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అటువంటి సిచ్యువేషన్స్లో మేము నిజంగా చాలా షాకింగ్ న్యూసెస్ ఏంటంటే సెల్ ఫోన్లు బయటపడినాయి. అంటే సెల్ ఫోన్లు కూడా వాళ్ళు యూజ్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు మేము కంపల్సరీగా ఎంక్వైరీ చేసుకోవాలి. ఎంక్వైరీలో ఎవరైనా తప్పు చేశారన్న సంగతి తెలిస్తే కనుక వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చుకునే పరిస్థితి రావాలి. దీన్ని కూడా గవర్నమెంట్ ఇక్కడున్న ఎంప్లాయీస్ అందరూ కూడా దీన్ని కూడా అర్థం చేసుకొని ఫర్దర్గా కూడా వాళ్ళ వర్కులు ప్రాపర్ వేలో వారు వర్క్ చేసుకునే పరిస్థితి రావాలి. ఎందుకని మనం చెప్తున్నామంటే ఇప్పుడు సెల్ ఫోన్స్ దొరికినాయి. ఆ సెల్ ఫోన్ నుంచి మేము ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేసాం. CDR తీసుకుంటాం. IMI నెంబర్ నుంచి ఎక్కడి నుంచి ఏ సిమ్ ఇందులో యూజ్ చేశారు, ఏ నెంబర్ నుంచి వెళ్ళింది, ఏ నెంబర్ నుంచి లోకల్ నుంచి ఎన్ని కాల్స్ బయటికి వెళ్ళినాయి, ఎవరు అవతల వాళ్ళు మాట్లాడారు. సో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుంటాం. లోపల నుంచి బయట ఎవరితో మాట్లాడారో వాళ్ళు కూడా రేపొద్దున్న కోర్టు ముందు హాజరయ్యే పరిస్థితి వస్తుంది. వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళ పరిస్థితి వస్తుంది. అంటే ఇక్కడ లోకల్ ఇప్పుడు మనం లాస్ట్ టైం చూసాం, కొంతమంది రౌడీ షీటర్స్ లోపల ఉన్నారు. రౌడీ షీటర్స్ కూడా బయటికి వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు గాంజా తీసుకుని వచ్చే పరిస్థితులు కూడా కనిపించాయి. అంటే అటువంటి సందర్భాల్లో కూడా కొంతమంది పోలీసులు కూడా ఇబ్బందులు పడి వాళ్ళు కూడా సస్పెండ్ చేసే పరిస్థితులు కనిపించినాయి. అంటే ఇటువంటి సందర్భాల్లో ఇంకా విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఎంత వరకు అంటే ఇది లోపల ఒక చిన్న ప్లాంట్ కూడా కనిపించింది, గాంజా ప్లాంట్ కూడా కనిపించింది. అంటే ఈరోజు మేము చెప్తుంది ఏంటంటే మా డిపార్ట్మెంట్ ఎంత క్లియర్గా వర్క్ చేస్తుంది ఈరోజు. అంటే ఎక్కడా కూడా ఒక ఇంచును కూడా వదలకుండా చాలా క్లియర్ కట్గా వారు సర్వేలెన్సెస్లో పెట్టుకొని అటువంటి సిచ్యువేషన్స్ ఏమీ రాకుండా ఈరోజు అంత పగడ్బందీగా చేస్తున్నాం. పగడ్బందీగా చేస్తున్న సందర్భంలో కొంతమందికి ఇది ఇబ్బంది రావచ్చు, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు, కొంతమందిని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. దీన్ని పెద్ద భూతద్దంలో చూసి మళ్ళీ మా మీదకి తిరిగి అదేదో అంటారు కదా బురద జల్లే పరిస్థితి మాత్రం రాకూడదని ముందుగా మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మేము చాలా క్లియర్గా దీని మీద ఎంక్వైరీ చేస్తున్నామండి. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా కూడా ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఆ ఎంప్లాయీస్ అయినా కూడా నేను ఇప్పుడే ఎంప్లాయీస్ అందరికీ కూడా చెప్పి వచ్చాం. ఈరోజు లాస్ట్ మించుమించు మీరు నమ్ముతారా, ప్రెజెన్స్లో కానీ పోలీస్ స్టేషన్స్లో కానీ 5 సంవత్సరాల పైన ఈరోజు వరకు కూడా కొంతమంది ఎంప్లాయీస్ పాతుకుపోయి ఉన్నారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటారు, లోపల వాళ్ళు ఖైదీలతో కొంత రిలేషన్ పెట్టుకుంటారు. అంటే నేను అందరినీ చెప్పట్లేదండి, కొంతమంది వ్యవహారం జరుగుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే దగ్గర కూర్చుంటాం కాబట్టి ఏదో మాట కలుస్తుంది, కానీ అది యాక్షన్లోకి రాకూడదు బయటకు వచ్చిన తర్వాత. సో కొన్ని సందర్భాల్లో మేము కూడా ట్రాన్స్ఫర్స్ చేయడానికి కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది కూడా మీ అందరికీ కూడా తెలుసు. మేమందరికీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, పబ్లిక్కి కూడా తెలియాలనే ఉద్దేశంతోనే ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు నేను ఎక్కడైతే సెల్ ఫోన్ దొరికిందో అది కూడా చూసి వచ్చాను. ఎక్కడైతే వీళ్ళు మొన్న రీసెంట్గా ఎవరైతే ఆరోపణలు బయటకు వచ్చి చేశారో, ఏ బ్యారక్లో అయితే మమ్మల్ని చెక్ చేశారు, బట్టలు తీసి చెక్ చేశారని చెప్పారు, ఆ బ్యారక్ను కూడా చూసి వచ్చాను. ఒకటి మాత్రం చెప్తున్నానండి, నేను డిపార్ట్మెంట్లో అందరికీ మేము హోమ్ మినిస్టర్ని, అందరికీ గౌరవ సీఎం గారు ముఖ్యమంత్రి. ఇందులో మాకు ఎటువంటి పక్షపాత వైఖరులు మా దగ్గర ఉండవు. అందరూ మా కుటుంబ సభ్యులే. కానీ తప్పు చేస్తే ఎవరినైనా పనిష్ చేస్తాం. ఆ విషయం గురించి అని చెప్పడానికని క్లియర్గా చెప్పడానికని వచ్చాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా క్లారిటీగా చెప్పాం. వాళ్ళ వెల్ఫేర్ మేము చూసుకుంటాం, కానీ గవర్నమెంట్కి ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకుండా, ఇక్కడ స్టాఫ్కి ఎక్కడ చెడ్డ పేరు రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. దయచేసి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా. మా పత్రికా సోదరులకు కూడా మీ అందరికీ కూడా ఒకటే విన్నపం, ఏం జరిగిందన్నది మీకు క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాం. ప్రతి ఒక్క విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం పబ్లిక్, ఎందుకంటే మీరే ప్రజలకి మాకు ప్రభుత్వానికి మధ్యలో ఉన్న వారధులు.
మీ దగ్గర మీకైనా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఈరోజు ఇక్కడ ఒకసారి చూసి మీతో మాట్లాడడం జరిగింది. ఎంక్వైరీ ఎవరిని చేయలేదండి అమ్మా. ఒక వెర్షన్ ఇప్పుడు నా ఒక నిమిషం తమ్ముడు, నీ వెర్షన్ నీకుంటుంది, నా వెర్షన్ నాకుంటుంది. ఏ వెర్షన్ అయినా మేము ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా నేను కానీ లోపల గవర్నమెంట్లో వర్క్ చేసిన వాళ్ళు కానీ ఒక ఎంక్వైరీ లేకుండా ఒకరిని ట్రాన్స్ఫర్ చేయాలంటే రేపు పొద్దున్న ఎంక్వైరీ చేయడం తప్పు చేశారంటే వీళ్ళైనా ఫిక్సప్ అవుతారు కదా, వీళ్ళైనా సస్పెండ్ అవుతారు కదా. సో ప్రాపర్గా అలా 5 సంవత్సరాలు దాటి చాలామంది ఉన్నారు. మేము ఒక సిద్ధాంతం పెట్టుకున్నాం. ఈవెన్ కానిస్టేబుల్స్నైనా మేము రెగ్యులర్ పోలీసులలోనే కానిస్టేబుల్స్నైనా 5 సంవత్సరాలు ఒకే దగ్గర ఉంటే కనుక షఫిల్ చేయాలని మేము అనుకున్నాం. అదేవిధంగా ప్రెజెన్స్లో ఉన్న వార్డర్స్ని కూడా ఏదైనా 5 years దాటిన తర్వాత కూడా మేము కొంతమందిని షఫిల్ చేయాలనుకున్నాం. ఆరోపణ చేస్తున్నారు మేడం, ఇది మొన్న ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేశాము, ఆ కక్షతోనే మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో సపోర్ట్ చేసిన వాళ్ళు ఓకే. నేను ఈరోజు కూటమి ప్రభుత్వం తాలూకా హోమ్ మినిస్టర్నే కదా, కూటమి ప్రభుత్వం తాలూకా సీఎంఏ కదా ఈరోజు ఉన్నారు, కూటమి ప్రభుత్వం తాలూకా డిప్యూటీ సీఎంఏ కదా ఈరోజు ఉన్నారు. నేను అది కాదండి, నేనేమంటున్నానండి, ఈరోజు మేము ఎవరిని సస్పెండ్ చేయలేదే, ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ కూడా ఇప్పుడు కొంతమంది మన పరిస్థితి ఏంటంటే అదే చెప్తాను. యూనిఫామ్ సర్వీస్లో మనం ఉంటాం. యూనిఫామ్ సర్వీస్లో ఉండేటప్పుడు ఎప్పుడు కూడా ఈవెన్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ బంద్ ఏర్పాటు చేశారండి. గవర్నమెంట్ ఎంప్లాయీ ఆఫీస్కి వచ్చి సంతకం పెడతాడా పెట్టడా? బంద్లో కానీ ధర్నాల్లో కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నవాడు ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేయకూడదు. ఇది రూల్. అట్ ద సేమ్ టైం అంతకు మించి ఒక స్టెప్ ఫార్వర్డ్ అయితే యూనిఫామ్ జాబ్ చేసే వాళ్ళు ఎవరు కూడా ధర్నాలు అవి చేయకూడదు. ఆ రోజు జరిగిన సిచ్యువేషన్స్ వేరు. వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇప్పుడు ఆ ఎపిసోడ్ అయితే క్లోజ్ అయింది. ఫర్దర్గా ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి ప్రతి ఇంచ్ టు ఇంచ్ ఈరోజు సెర్చ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కొన్ని ఇష్యూస్ కూడా బయటపడిన, ఆ ఇష్యూస్ కూడా మీతో షేర్ చేశాను. ధర్నా చేసింది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు ఎవరు కూడా ధర్నా చేస్తారు. రాత్రి 10 గంటల వరకు చిన్న పిల్లలతో ధర్నా చేయండి అమ్మ. వాళ్ళ ఎవరికి కూడా అన్యాయం జరగదు. 37 మంది కూడా ఒకేసారి ఇలా జరుగుతుంది. ఒకటి విషయం చెప్తున్నానమ్మా, ఎవరికి తప్పు చేయకుండా అన్యాయం జరగదు. తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు. ఈ రోజు కాకపోతే రేపైనా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది కదా. ఈరోజు సెల్ ఫోన్లు దొరికినాయి. చెప్పాను, ఒక ప్లాంట్ దొరికింది, లోపల ఒక మొక్క దొరికింది, గాంజా మొక్క దొరికింది. ఈరోజు కొన్ని సందర్భాల్లో మా ఎంక్వైరీలో మాకు కూడా కొన్ని ఇష్యూస్ బయటపడుతున్నాయి. ఆ ఇష్యూస్లో భాగంగా మా డిపార్ట్మెంట్ వర్క్ మా డిపార్ట్మెంట్ చేసుకునివ్వండి. ఎవరికి కూడా ఇబ్బంది లేదు, ఎవరిని కూడా సస్పెండ్ చేయలేదు, ఎవరి మీద పొట్ట కూడా కొట్టలేదు. ఈరోజు ఎంక్వైరీ ఇంకా కూలంకషంగా ఎంక్వైరీ జరుగుతుంది. నిజంగా ఎంక్వైరీలో ఎవరైనా కనుక ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనుకుంటే కనుక డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఉపేక్షించే పరిస్థితి లేదు. ఆరోపణ చేస్తున్నారు, ఇన్ని రోజులు లేని మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ సెల్ ఫోన్లు అన్ని కూడా ఎందుకు బయటపడుతున్నాయి వాళ్ళు ఆవేదన వ్యక్తం. ఇప్పుడు సూపరింటెండెంట్ మారే, లాస్ట్ సూపరింటెండెంట్ సస్పెండ్ అయ్యారు. ఆ సంగతి మీకు తెలుసా? లాస్ట్ సూపరింటెండెంట్ సస్పెండ్ అయ్యారు. ఈరోజు కొత్త సూపరింటెండెంట్ వచ్చారు. కొత్త సూపరింటెండెంట్ ఈరోజు మొత్తం ప్రెజెంట్ అంతా కూడా సెర్చ్ చేస్తున్నారు. సెర్చ్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఏంటి ఉన్నాయని చెప్పేసి ఈరోజు తీసుకుంటున్నాం. టెక్నాలజీని కూడా బేస్ చేసుకుంటున్నాం ఈరోజు. అరే నాకు అర్థం కాదు ఏంటంటే, తప్పు చేసినట్టు ఈరోజు భయపడాల్సిన అవసరం ఉంది. ఎవరు తప్పు చేసినా, ఎందుకంటే టెక్నాలజీ అంతకు మించి ఉంది ఈరోజు పట్టుకునే విధంగా. లోపల జరుగుతున్న పరిణామాలు అంతా టోటల్గా చెప్పారు. లోపల అనేది కొంత సెక్యూరిటీ లెవెల్స్ అనేది జనరల్గా చెప్పారు. సీసీ కెమెరాలు కానివ్వండి, మానిటరింగ్ సిస్టమ్ కానీ దానికి ఏదైనా ఫర్దర్గా లేదండి. నేను ఇప్పుడే చెప్పాను, ఎక్కడ కూడా సర్వేలెన్సెస్ ఏ మూలని కూడా ఒక్క చిన్న పార్ట్ కూడా వదలకుండా అన్ని ఏరియాస్ నుండి కూడా ఈరోజు సీసీ కెమెరాస్ పెట్టమని ఇప్పుడే మేము చెప్పడం జరిగింది. వితిన్ 10 daysలో మొత్తం మానిటరింగ్ అంత మాకు కమాండ్ కంట్రోల్ రూమ్లో, సూపరింటెండెంట్ రూమ్లో ఎవ్రీథింగ్ ఏ మూలన చూసినా కూడా ప్రెజెంట్ కనిపించేటట్టుగా మేము ఈరోజు సీసీ కెమెరాస్ పెట్టడానికి కూడా సిద్ధపడ్డాం. కొంతమందిని ఇక్కడ నుంచి రాజమండ్రి షిఫ్ట్ చేయడానికి కూడా ఇప్పుడే ప్రపోజల్ కూడా వెళ్ళిందండి. ఇంచుమించు ఇక్కడ నుంచి ఒక 200 మంది లైఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాజమండ్రి షిఫ్ట్ చేస్తాం. సిబ్బంది కొరత ఉంది. అది మాజీ ఎంపీ ఎంపీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ కేసు సంబంధించిన హామీతో ఉన్న బ్యారెక్లోజ్ ఉన్నాయి. అంటే వాళ్ళకి సత్సంబంధాలు కొనసాగుతున్నాయా లేదా అన్నది యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా నేను చెప్పకూడదు. ఒక ఎంక్వైరీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత మాత్రం డిఫరెంట్గా చెప్తాను. ఎందుకంటే ఈరోజు అవి తెలిసిన తర్వాత వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి వేరే చోటకి షిఫ్ట్ చేసి వాళ్ళందరికీ కూడా పగడ్బందీగా సెక్యూరిటీ వేరేగా ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా. నేనేమంటానంటే, ఇప్పుడు ఎవరు మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు మొత్తాన్ని బయటకు వస్తాయి. ఎందుకు కంగారు? కానీ మీరు హోమ్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎంఈబీ కేసు మొత్తం తిరగబడుతున్నారు. కానీ అది కేవలం స్టేట్మెంట్ మాత్రమే పరిమితమైంది. అంటే ఇప్పుడు నేను రోజువారీ టిక్ పెట్టి మీకు చెప్పాలా ఇది నేను చేశాను, ఇది నేను చేశానని? కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ చేసే ఇన్వెస్టిగేషన్స్లో కానీ లేకపోతే మేము చేసుకునే ఎంక్వైరీలో కానీ ఒక గోప్యత అనేది అవసరం.
ఎప్పుడు బయటకు వస్తుంది? అదంతా ఫ్లేర్ అప్ అయినప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టే నేను ప్రతిరోజు బయటకు వచ్చి నేను ఇది చేశాను అది చేశానంటే అవతల వాళ్ళు అలర్ట్ అవరా? కొన్ని మాకున్న పరిధులు కూడా మాకుంటాయి, దయచేసి ఆ పరిధుల్లో కూడా మమ్మల్ని ఉండేవ్వండి. దానివల్ల అదే కదమ్మా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం. ఈరోజు సెక్యూరిటీ మేము దాయాలి అనుకుంటే సెల్ ఫోన్ దొరికిందని బయటికి మీకు ఎలా వస్తుంది చెప్పండి? మేము ఈరోజు బయట పెడుతున్నాం. ఇలా కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి, అది ఏ గవర్నమెంట్ ల్యాప్సెస్ అన్నది ఇప్పుడు మనం చెప్పుకున్నా కూడా వేస్ట్, అది అనవసరం, ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎందుకంటే లాస్ట్ 5 yearsలో కనీసం ఒకసారి ఎవరైనా వచ్చి ఇందులో వచ్చి చెక్ చేసుకోనో లేకపోతే ఎంక్వైరీ చేసుకోనో అదేమైనా జరిగిందా? నేను ఇది 6 నెలలు రెండోసారి నేను రావటం ఇక్కడ. సో నేనేమంటానంటే వాళ్ళ పూర్తి ఎంక్వైరీ జరుగుతుంది, లోపల ఎక్కడ ఎలా వెళ్ళింది మొత్తం అన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే టెక్నాలజీని తప్పించుకుని ఇప్పుడు ఎవడేం చేయలేడు. ఈరోజు సెల్ ఫోన్ అంటే ఈఎంఐ నెంబర్ ఉంటుంది, ఈఎంఐ నెంబర్ బేస్ చేసుకుని మీరు అందులో ఏ సిమ్ కార్డ్ వేసారు, ఏ నెంబర్స్ వచ్చినాయి అది ఆల్రెడీ ట్రేస్ అయింది. ఆ నెంబర్స్ నుంచి ఏ నెంబర్కి వెళ్ళింది అన్నది చెప్పడం అంతసేపు 5 నిమిషాల పని మాకు. అవన్నీ కూడా మేము అందరినీ ఏదో ఒక రోజు కంపల్సరీ మీ ముందు నుంచి చెప్పండి సార్. చాలా అందుకే కదా మారుస్తున్నాం. ఇది చిన్న మొక్క బా, మీకు చూపించమన్నా కూడా చూపిస్తాను, పెద్ద విషయం ఏం కాదు, బయట చూపించుకోవాలి. ఎంక్వైరీకి పెద్ద టైం ఏం కాదండి, నాకు మహా అయితే ఒక 10 days 15 daysలో మాకు రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు, ఇప్పుడు మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు ఎంక్వైరీ చాలా క్లియర్గా. ఎందుకంటే ఇది ఎవడు దాచేది కాదు, దీన్ని అలా కాదండి, దీన్ని దాచేది కాదు, దీన్ని ఎక్కడ కూడా మబ్బి పెట్టలేము, ఏదో మసిపూసి మారడికాయ కూడా చేయలేము, ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. అది సో ఏ మొబైల్ నుంచి ఏ నెంబర్కి వెళ్ళింది ఒకటి మాత్రం క్లియర్, ఇక్కడ లోపల నుంచి ఏ నెంబర్తో మాట్లాడినా కూడా వాడు కూడా శిక్షార్హుడే కదా. సో కాబట్టి ఇందులో ఎంతమంది బయటకు వస్తారు ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి మేము ముందు ఉంచుతాం. ఏముంది అబ్బా, సీడ్ ఎంత ఉంటుంది జేబులో పెట్టుకుని వెళ్తాడు, ఏమైంది ఇప్పుడు బయటకు వస్తున్నారు అంటే నేను ఎందుకు అది చెప్తున్నానంటే ఈరోజు మా వాళ్ళు ఎంత క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు, ఎంత క్లియర్గా వాళ్ళు బల్క్ వాళ్ళు చేసుకుంటున్నారు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. లోపల ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు, ఇంచుమించు ఎంతమంది ఉన్నారండి గంజాయి కేసులో ఉన్న వాళ్ళు? 1075 మెంబర్స్ లోపల గంజాయి కేసులో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఇంటర్ స్టేట్ ఒరిస్సా నుంచో మహారాష్ట్ర నుంచో వాళ్ళందరూ 1075 మంది ఉన్నారు లోపల. వాళ్ళే ఉన్నారు, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, వాళ్ళే ఉన్నారు 50%. సో ఆటోమేటిక్గా ఇప్పుడు విషయం ఏంటంటే లోపలికి ఎలా వెళ్ళింది అనే కన్నా మేము లోపలికి గ్రహించామా లేదా అన్నది ఈరోజు మాకు ఇప్పుడు లోపలికి వెళ్ళకుండా చూసుకుంటాం. ఎక్కడ కూడా లేదు, కంపల్సరీగా సిబ్బందిని కూడా పెంచుతాము. అవసరమైతే సిబ్బంది రెగ్యులర్ సిబ్బందిని పెట్టాలా, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని పెట్టాలా, వాట్ ఎవర్ అంటే యూనిఫామ్ జాబ్స్లో మనం అవుట్ సోర్సింగ్ పెట్టలేం కాబట్టి రెగ్యులర్ సిబ్బందిని మనం పెట్టుకోవాలి. రెగ్యులర్ సిబ్బందిని ఏ రకంగా వీళ్ళ దగ్గర డిప్యూట్ చేయాలి, వీళ్ళకి ఎలాగ ఆన్బోర్డ్ చేయాలి, టెక్నాలజీని బేస్ చేసుకొని అంటే ప్రతి ఒక్క ఖైదీకి మనం ఒక్కొక్క పోలీసుని మనం పెట్టలేం కాబట్టి టెక్నాలజీని బేస్ చేసుకొని వీళ్ళకి కూడా ఈజీ అయ్యేటట్టుగా సర్వేలెన్సెస్ ఈజీ అయ్యేటట్టుగా మేము చూసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. లోకేష్ గారు వస్తున్నారు. ఏం వివాదం చెప్పేస్తాను, మాట్లాడేస్తాను. నేనే తీసాను, ఇంక దాని పెద్ద వివాదం ఏంది? రామచంద్ర మీకు నేను తీసి 10 రోజులు అయింది, మీకు నన్ను తెలిసింది. చంద్రబాబు నాయుడు గారికి నాకు ప్రైవేట్ పిఏ, నేను జీతం ఇచ్చుకుంటాను అబ్బాయి, ఓకే, విషయం తెలిసింది, తీసి పడేసాం. వాస్తవం ఉంది, నాకు ఆరోపణలు వచ్చినాయి, నేను 2-3 సార్లు అలర్ట్ చేశా మంచి పద్ధతి కాదు అని. నేను ఒకటేనండి, గవర్నమెంట్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను. 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.